కానీ ఈ బేసిక్గా దేవుని వాక్యమును బట్టి కనుక దేవుడు మనను ఆశీర్వదించడానే ఆ వాక్యము మనలో ఉన్నప్పుడు ఆశీర్వాదమునకు వారసులోటుకే మనం పిలువబడ్డమన్న వాక్యము మన హృదయంలో స్థిరపరచబడ్డప్పుడు మనం ఏం చేస్తామంటే సాతానుడు మనతో మాట్లాడే మాటలను ఎదిరించగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. సాతానా ఎన్ని రకాలైన పరిస్థితులు వచ్చినా కానీ నా గమ్యము లేదా నేను చివరిగానైనా సరే ఖచ్చితంగా 100% ఫలిస్తాను, 100% అభివృద్ధి చెందుతాను. నువ్వు చెప్పే మాటలన్నీ అబద్ధములు సాతానుడా, నీ మాటల్ని నమ్మను, దేవుని వాక్యమును మాత్రమే నమ్ముతాను. చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇది స్థిరపరచబడాలి, అది స్థిరపరచుకోవాలి మన జీవితంలో. పరిస్థితులను బట్టి మనం మాట్లాడటం కాదు, కానీ దేవుని వాక్యమును బట్టి మనం మాట్లాడినప్పుడు పరిస్థితులను పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తారు. హల్లెలూయా.